హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ నా కిచెన్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ మీరేం చేసుకున్నారు? మేమైతే చికెన్ ఎగ్ రోల్ చేసుకున్నాము. ఇది మా వారు కొన్ని డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నాకు షేర్ చేశారు. ఇలా కుకింగ్ వీడియోస్ ఏవో ఒకటి చూసి షేర్ చేస్తారు చేయమని. అది నాకు టైం కుదిరినప్పుడు చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ అయితే చికెన్ కొంచెం ఉంది, దాన్ని చికెన్ ఎగ్ రోల్ చేశాను. నార్మల్గా అయితే ఎప్పుడు ఎగ్ రోల్ చేస్తాను, ఈ రోజు చికెన్ ఎగ్ రోల్ చేశాను, అంతే డిఫరెన్స్. 1 కప్ మైదా తీసుకొని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ యాడ్ చేసి వాటర్తో బాగా మెత్తగా పూరి పిండిలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఆనియన్ తీసుకొని స్లైసెస్ కింద సన్నగా తరుక్కోవాలి. అండ్ ఒక క్యారెట్ తీసుకొని చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న చికెన్కి ఒక క్యాప్సికమ్ ఎక్కువైపోతుంది, సో హాఫ్ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇందులో ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ కొన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి, ఫ్రెష్ది అయితే బాగుంటుంది. కొంచెం సాల్ట్, కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఇంకా కొంచెం వేగనిస్తే పచ్చివాసన పోతుంది కదా, బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు అది వేగేలోపు ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ పగలగొట్టి వేసి అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేసి బాగా బీట్ చేసుకుందాము. అలా బీట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాము మూత తీసి. ఇలా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అది కొంచెమే వేసాం కదా, అలా మిగిలిపోయినవి ఇప్పుడు మళ్ళీ అన్ని ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఆ కట్ చేసినవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్తో పాటు ఈ వెజ్జెస్ కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక బొగ్గు కాల్చి ఒక గిన్నెలో పెట్టి ఆ నిప్పు మీద ఒక నెయ్యి వేసి ఆ పొగ బయటకు వెళ్లకుండా స్మోకీ టచ్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం చపాతీ రోల్కి బాగా ఇలాగా మందంగా కాకుండా కొంచెం పలుచగా చపాతీలాగా అత్తుకోవాలి. ఇలా చపాతీలా అత్తుకున్న తర్వాత చిన్నగా ఒక ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుంటూ అలా లాస్ట్ వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని దాన్ని ఒక దగ్గరికి రోల్ చేసి ఒక 1 ఎడ్జ్ నుంచి లాస్ట్ ఎడ్జ్కి ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీ అద్దుకున్నట్టు బాగా అద్దుకొని కొంచెం ఆయిల్ కూడా వేసామనుకో కొంచెం జారుతుంది కాబట్టి బాగా వస్తుంది. సో ఇలాగా పలుచగా వేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ చపాతీని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత మనం ముందుగా ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, అలా ఆ ఎగ్ బీట్ చేసి పెట్టుకున్న దాన్ని చపాతీ మీద ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్లో వేసుకున్న తర్వాత టర్న్ చేసి బాగా కాలనివ్వాలి. ఇలా కాలనిచ్చిన తర్వాత మనం ముందుగా చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ వెజ్జీస్, చికెన్ కలిపి ఈ ఆమ్లెట్ చపాతీని దాని మీద వేయాలి. ఇలా వేస్తే బాగుంటుంది. ఇలా రోల్ చేస్తే దాని మీద మనకు ఒకవేళ సాసెస్ ఉంటే సాసెస్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర టమాటా కెచప్ ఉంది, దాన్ని ఇలా వేసాను. ఇది తీసుకెళ్ళి మా వారికి ఇచ్చాను. ఆయన ఏదో ఫోన్ చూసుకొని ఏదో లోకంలో ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి ఇచ్చాను. టేస్ట్ బాగుందంట. తిని చెప్దామని చాలా చూస్తున్నారు ఏం చెప్తారా అని. అందులో ఏముందా అని పెద్ద సైంటిస్ట్లా చూస్తున్నారు ఆయన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు.